లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయిన దగ్గర ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పుడే మన చిజురు పాప కాజియా నేను మీ ఇంట్లోకి రావచ్చా అని అడుగుతుంది. ఇంకా ఆ మాటలైన మన కాజియా గానికి ఒక్కసారిగా తన మనసులో ఆనందం ఇంకా తెలియని ఏదో సంతోషంతో ఒక్కసారిగా మనోడు తనని లోపలికి ఇన్వైట్ చేస్తాడు. అండ్ అప్పుడే మనోడు ఏంటి చిజురు ఇప్పుడు రాత్రంతా నాతో పాటు నా రూమ్లోనే ఉండబోతుందా, షెట్ నా రూమ్ అనేది ఇంత దరిద్రంగా ఉందే, ఇంకా నేను చేసిన ఎదవ పనులన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు కనపడుతూ ఉన్నాయి, తను నా రూమ్లో ఎలా ఉంటుందబ్బా అనుకుంటూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మనకు ఒక డౌట్ వస్తుంది. యాక్చువల్గా చిజురు తన కీ పోగొట్టుకుంటే తను వెళ్ళి తన బామ్మ దగ్గర ఉండొచ్చు, లేదంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరైనా ఉండొచ్చు. బట్ వీళ్ళందరినీ వదిలేసి చిజురు నా ఇంటికి వచ్చిందంటే నేను ఎంత స్పెషల్ రానుకొని మనోడు ఎంతో మురిసిపోతూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మన చిజురు పెద్ద ట్విస్ట్ వెళ్తుంది. వెంటనే బాల్కనీలోకి వెళ్ళి మన కాజే గాని బాల్కనీ నుంచి చిజురు బాల్కనీలోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటుంది. లైక్ జంప్ మాదిరి అవుపక్కకు వెళ్దాం అనుకుంటుంది. ఆ విధంగా లోపలికి వెళ్ళిపోవచ్చులే, లోపల ఇంకొక స్పేర్ కీ ఉందని చెప్పి మన పాప ట్రై చేస్తూ ఉంటుంది. బట్ మనోడు మాత్రం అది చూసి ఏంది ఇది దీనికోసం వచ్చింది అనుకొని బాధపడతాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన చిజురు అలా క్రాస్ అయ్యి ఈ గ్యాప్లో ఒక్కసారిగా మధ్యలో స్ట్రక్ అయిపోయి ఒక్కసారిగా కాజే గారిని హెల్ప్ అయితే అడుగుతుంది. అండ్ లిటరలీ మన కాజే గారు తనని అలా చూస్తూ మనోనికి తెలియని ఫీలింగ్స్ అనేవి కూడా తన మనసులో వస్తూ ఉంటాయి. ఇంకా అప్పుడే చిజురు కూడా కాజే హెల్ప్ చేయని చెప్పి అంటూ ఉంటే, బట్ ఇక్కడ మన కాజే గడు మాత్రం ఎలా తనకి హెల్ప్ చేయాలి, అసలు ఏం చేయాలరా అన్నట్లు ఆలోచిస్తుండగా అప్పుడే ఒక్కసారిగా మన చిజురు పాప కింద పడిపోతూ ఉంటుంది. ఇంకొకసారిగా మనోడు పానిక్ అయ్యి తనని హెల్ప్ చేద్దామనే టైంలో మనోనుకుండే ఆత్రం వల్ల టచ్ చేయకూడని చోటని టచ్ చేస్తాడు. దెబ్బకి ఈసారి మన చిజురు పాప పానిక్ అయ్యి కింద పడిపోయి మన పాప ఒక్కసారిగా వెనక్కి తిరిగి కాజే గాని బాల్కనీలోనే పడుతుంది. ఆ విధంగా మన కాజే గడు చిజురు ఒక మంచి ఫోజ్లో కింద మీద ఉంటారు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. ఇంకొకసారిగా మన కాజే గానికి పాత మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తాయి. లైక్ సీజన్ 1లో సేమ్ పొజిషన్ కాకుండా అటువంటి పొజిషన్లోనే మన చిజురు ఇంకా కాజేగాడు ఉంటారు కదా. సో వాటన్నిటిని గుర్తు తెచ్చుకున్న మన కాజేగాడు చిజురుని అంత దగ్గర నుంచి చూస్తూ లిటరలీ తనకు బ్లెష్ అవుతూ ఉంటాడు. అండ్ మనోడు ఇక్కడ తప్పు చేసేస్తాడేమో అన్నట్లు నేనెంతో భయపడ్డా. బట్ మనోడు అలా చేసే ఈ గ్యాప్లోనే మన చిజురు పాప మాత్రం బాబు కొంచెం పైకి లేస్తావా అంటే ఇంకొకసారిగా ఇద్దరు సపరేట్ అయిపోతారు. బట్ ఇద్దరికి ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ అయితే వాళ్ళిద్దరిలో కలుగుతుంది. అండ్ ఈ గ్యాప్లోనే పానకంలో పుడకలాగా బెల్ అయితే మోగుతుంది. ఇంకా మన కాజే గానికి పిచ్చ కోపం వస్తుంది. అసలు ఎవర్రా ఈ టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నా అని చెప్పి వెంటనే వెళ్ళి చెక్ చేస్తూ ఉంటే అక్కడికి వచ్చింది మన మామిచాన్ అనమాట. దెబ్బకు మనోనికి ఫీజులు ఎగిరిపోతాయి. అండ్ పక్కనుండే చిజురు కూడా అదెందుకు వచ్చిందిరా అంటే నువ్వు ఆల్రెడీ తనని కూడా పిలిచావా, అందుకనేనా నువ్వు నన్ను అప్పుడు అంతలా చూసావు నీ రూమ్లోకి వచ్చినప్పుడు షాక్గా, అయినా సరే తనని మిడ్ నైట్ నీ ఇంటికి ఎందుకు పిలిపించుకుంటున్నావు, అసలు మీరు ఏం చేయబోతున్నారని చెప్పి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుంటే ఇంకా మన కాజే గారు కూడా పానిక్ అయ్యి అక్క నువ్వు అనుకుంటాండే అంత సీన్ ఏం లేదు, అది ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు, నేను కూడా భయపడుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కానీ ఆ మామిచాన్ మన ఇద్దరిని ఇలా ఒకటే రూమ్లో చూసిందనుకో మనం దారుణమైన కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది, దాని గురించి ఆలోచించని చెప్పి వీళ్ళిద్దరు పానిక్ అవుతుంటారు. అండ్ బయట ఉంటే మన మామిచాన్ కూడా కాజుయా అని చెప్పి పిలుస్తూ ఒక్కసారిగా డోర్ వైపు చూస్తూ డోర్ తీసినట్లుందని చెప్పి ఆ డోర్ లాక్ని అయితే ఓపెన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మనోనికి అర్థమవుతుంది ఇంతకు ముందర చిజురు వచ్చిండే ఆత్రంలో మనోడు డోర్కి లాక్ వేయడం మర్చిపోయాడు. ఇప్పుడు కానీ వెళ్ళి ఇంకొకసారి లాకేస్తే వీడు లేచున్నాడని చెప్పి మామిచానికి తెలిసిపోతుంది. లేదనుకో డోర్ తెరుచుకొని మామిచానే కాజే గాని రూమ్లోకి మరికొన్ని సెకండ్స్లో వచ్చేస్తుంది. మన కాజే గానికి ఏం చేయాలో అర్థం కాదు. అసలు ఈ సిచ్యువేషన్ నుంచి నేను ఎలా తప్పించుకోవాలన్నట్లు భయపడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఒక్కసారిగా మన మామిచాన్ పాప డోర్ ఓపెన్ చేసుకొని ఒక్కసారిగా డోర్ తెరుస్తుంది. అండ్ తన లోపల చూస్తే ఎవరు కనపడరు. అండ్ పక్కనే మన కాజేగాడు ఇంకా చిజురు బాత్రూమ్ దగ్గర అయితే దాక్కొని ఉంటారు. ఇంకా అప్పుడే మన మామిచాన్ కాజుయా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది కానీ లోపల ఎవరు లేకపోవడంతో ఇంకా మన మామిచాన్ లోపలికి వస్తుందేమో అనుకొని పక్క నుండి వీళ్ళిద్దరు భయపడుతూ ఉంటారు. కానీ బట్ మామిచాన్ మాత్రం ఒక అడుగు లోపలికి వేసినట్లేసి వెంటనే బయటకు వచ్చేసి బహుశా వాడు ఏమన్నా బయటకు వెళ్ళినట్లున్నాడు పక్కనుండే కన్వీనియన్స్ స్టోర్కి, నేను వెళ్ళి చూస్తా అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకెప్పుడైతే తను వెళ్ళిపోతుందో మన కాజేగాడు కొంచెం రిలాక్స్ ఫీల్ అవుతారు లేదో అప్పుడే మన చిజురు పాప నొన్నగా తిరుగుతుంది కాజే గాని. అసలు ఎందుకని తను మీ ఇంటికి వచ్చింది, అది కూడా ఈ టైంలో కొంపతీసి మన ఇద్దరం కలిసి తిరుగుతానేది ఎప్పుడైనా చూసిందా, లేకుంటే తను నీతో మాట్లాడడానికి వచ్చిందా, లేకుంటే మన గురించి కన్ఫెస్ చేయడానికి వచ్చిందా, అసలు ఇన్ని క్వశ్చన్స్ మధ్యలో నేను నీ ఇంట్లో ఉండాలనుకోవడం లేదు, ముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని చెప్పి చిజురు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇంకా మన కాజేగాడు యాక్చువల్గా తను మెట్ల కింద ఉండొచ్చు లేకుంటే డోర్ బయటే ఉండొచ్చు, మనం ఇలా బయటికి వెళ్ళకూడదు అంటే ఇంకా ఆ మాటలైనా మన చిజురు కూడా ఐ థింక్ నువ్వు చెప్పిన కూడా నిజమే అన్నట్లు మన పాప అక్కడే ఉండిపోతుంది.
అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకి మామిచాన్ పాపని చూపిస్తారు. అండ్ లిటరలీ మామిచాన్ పాప కాజయ్ గారికి ఫోన్ చేద్దాం అనుకొని చెప్పి డైల్ ప్యాడ్ ఓపెన్ చేసిందో లేదో అప్పుడే తనకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. తను ఇంతకుముందు డోర్ తెరిచినప్పుడు కాజయ్ గారి రూమ్లో ఎవరూ లేరు కానీ బట్ తన రూమ్లో ఒక లేడీ హ్యాండ్ బ్యాగ్ ఉంది. అయితే తను నిజంగానే తన రూమ్లోనే ఉన్నాడా లేకుంటే నాకు కనపడకోకుండా దాక్కున్నాడా అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటుంది. అండ్ వెంటనే తన ఇంటికి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన చిజురు పాప ఇంకా మన కాజయ్ గారిని చూపిస్తారు. వాళ్ళు అలా కొద్దిసేపు వెయిట్ చేసి నుంచి లిటరలీ మన చిజురు పాపకు పేషెన్స్ కోల్పోయి సరేలే ఇంకా తను వెళ్ళిపోయి ఉంటుంది, ఇంతసేపు ఉండదు కానీ ఇంకా నేను కూడా వెళ్ళొస్తా అని చెప్పి బయటకు వస్తుందో లేదో అప్పుడే మన కాజయ్ గారు తనని అడుగుతామట. చిజురు నాకు ఒక డౌట్ ఉంది, యాక్చువల్గా నువ్వు వెళ్ళాలనుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మీ పేరెంట్స్ దగ్గరకో మీ బామ్మ దగ్గరకో ఎవరో ఒకరి దగ్గరికి, బట్ నువ్వు వీళ్ళందరినీ వదిలేసి నా ఇంటికి ఎందుకు వచ్చావు నేను తెలుసుకోవచ్చా అంటే ఇంకా ఆ మాటలైన చిజురు పాప ఒక్కసారిగా వెనక్కి తిరిగి యాక్చువల్గా నేను అలా వెళ్ళొచ్చు కానీ అలా వెళ్ళడానికి నాకు ఎవరు లేరు, నా పేరెంట్స్ ఒకప్పుడే చనిపోయారు, ఇప్పుడు నాకున్నది కేవలం బామ్మ మాత్రమే, అండ్ తను కూడా ఈ టైంలో హాస్పిటల్లో ఉంటుంది, ఇప్పుడు నేను వెళ్ళి తనని డిస్టర్బ్ చేయాలనే ఆలోచన నాకు అస్సలు లేదు, అండ్ నీ రూమ్ నుంచి నా రూమ్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనుకునే వచ్చా, అంతకుమించి వేరే విషయం ఏమీ లేదంటే ఇంకా ఆ మాటలైన కాజయ్ గారు మీ పేరెంట్స్కి ఏమైంది అని అడుగుతాడు. ఇంకా అప్పుడే చిజూరు ఫ్లాష్ బ్యాక్ చెప్తూ యాక్చువల్గా మా నాన్న నా చిన్న వయసులోనే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు, నేను మా అమ్మ మా బామ్మ వాళ్ళతోనే ఉండేవాళ్ళము, కొన్నాళ్ళ తర్వాత మా అమ్మ కూడా చనిపోయింది, ఆ తర్వాత మా బామ్మతో పాటు ఉండే మా తాతయ్య కూడా చనిపోయాడు, ఇప్పుడు నాకు మా బామ్మ తప్పినట్టు వేరే వాళ్ళు ఎవరూ లేరు, ఇన్ఫ్యాక్ట్ నాకంటూ ఒక గోల్ అనేది ఉంది, అదే నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తూ ఉంటే అది యాక్ట్రెస్గా మా బామ్మకు చూపించాలనే ఒకే ఒక కారణం మీద నేను ఇన్ని పనులు చేస్తున్నాను, నా జీవితం ఉండేది నా బామ్మకి నేను ఒక యాక్ట్రెస్ మాదిరి చూపించాలని నేను ట్రై చేస్తున్నాను, అంతకుమించి నాకు వేరే పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ లేదంటే ఇంకా ఆ మాటన్న కాజయ్ గారు కూడా అలాగైతే అంతకుమించి వేరే రీజన్ లేదా నువ్వు నా ఇంటికి రావడానికి అని అడుగుతాడు. ఇంకా ఆ మాటలన్న చిజురు కూడా లేదని చెప్పడంతో ఇంకప్పుడే మన కాజయ్ గారు నువ్వు నిజంగానే ఎంతో గ్రేట్ చిజురు, నువ్వు మీ బామ్మ కోసం ఎంతగా కష్టపడుతున్నావు అండ్ ఇంకొక సైడ్ నిన్ను చూసి నేను ఎంతగానో నేర్చుకోవాలి, ఎందుకంటే నీ మాదిరి కాకుండా నాకు పేరెంట్స్ ఉన్నారు, ఒక బామ్మ ఉంది అండ్ నన్ను బాగా చూసుకోండి, మా ఫ్యామిలీ అంతా నాకు తోడుగా ఉన్నా సరే నేను వీళ్ళ అందరినీ వదిలేసి లిటరలీ ఒక చెత్త నాకుడు మాదిరి ఇక్కడ బతుకుతున్నాను, ఒక ఓన్ రూమ్ తీసుకొని రెంట్ కట్టుకుంటా, కానీ నా చిన్న వయసు నుంచినే నేనంటే మా బామ్మకి ఎంతో పిచ్చి ప్రేమ అండ్ ఆవిడ ఎన్నోసార్లు అంటూ ఉంటుంది తన భర్త నాలోనే మళ్ళీ పుట్టాడని, ఇంకా అలా నా చిన్న వయసు నుంచి నేను ఎన్ని తిప్పలు వాళ్ళని పెడుతున్నా సరే వాళ్ళు ఎప్పుడూ నన్ను ఒక్క మాట కూడా అనేవాళ్ళు కాదు, ఇన్ఫ్యాక్ట్ మా తాతయ్య చనిపోయి నుంచి మా బామ్మ ఒకతే ఎంతగానో కష్టపడుతూ ఒకవైపు తన షాపును చూసుకుంటూ ఇంకొక వైపు మా నాన్నని చిన్న వయసు నుంచి పెంచి పోషించి తనకంటూ ఒక మంచి స్థాయిని చూపించి ఇప్పుడు మా లైఫ్ ఇలా ఉండడానికి కారణం కూడా మా బామ్మే, మీ బామ్మ గురించి నువ్వు చెప్తాంటే ఇప్పుడు నేను బాధపడుతున్నాను, నా బామ్మని నేను ఎంత తక్కువగా చూస్తున్నానని అండ్ లిటరలీ ఆవిడకి ఏం కావాలో కూడా నేను ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నానని చెప్పి మనోడు బాధపడుతూ ఉంటే ఇంకా అప్పుడే మన చిజురు పాప నువ్వేం అంతగా బాధపడాల్సిన పని లేదు, వాళ్ళు నీ మీద పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్కి నువ్వు ఏదో ఒక రోజు రీచ్ అవుతావు అంటే ఇంకా అప్పుడే మన కాజయ్ గారు కూడా వాళ్ళకి నా మీద ఉండే ఒకే ఒక సింగిల్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ తర్వాత వాళ్ళ లెగసీగా ఉండే ఆ షాప్ని నేను కంటిన్యూ చేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారంటే ఇంకా మన చిజురు కూడా తన ఆల్ ది బెస్ట్ చెప్పి ఒక్క విషయం మాత్రం నేను నీతో క్లారిటీ చెప్పాలి, రేపు పొద్దున ఎప్పుడైనా సరే మీ బామ్మ నన్ను చూడాలనిపిస్తే నేను తప్పకుండా అప్పుడు రిఫ్యూజ్ చేయకుండా నీతో పాటు కలిసి వస్తాను అండ్ నీ గర్ల్ ఫ్రెండ్ మాదిరి ఎప్పటి వరకు నువ్వు ఈ నిజాన్ని హోల్డ్ చేస్తావో అప్పటి వరకు నేను నీతో పాటునే ఉంటానని చెప్పి ప్రామిస్ చేస్తుంది. ఇంకప్పుడే కాజయ్ గడు సరే కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇంకప్పుడే చిజురు పాప పీజీ ఓనర్ వచ్చినాడు, వాళ్ళ దగ్గర స్పేర్ కీ ఉంటుంది నేను వెళ్తా అని చెప్పి తను బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఇంకప్పుడే మన కాజయ్ గడు మాత్రం చిజురుని చూస్తూ నాకు ఈ రోజు రాత్రి అర్థమైంది చిజురు యొక్క ట్రూ లైఫ్ గురించి, లిటరలీ నేను బతుకుతాండే లైఫ్తో పోల్చుకుంటే తను నాకంటే 100 times ఒక వరెస్ట్ జీవితంలో బతుకుతుంది, బట్ తను ఏ రోజు కూడా తన హోప్ను కోల్పోలేదు, తన డ్రీమ్స్ కోసం తను ఎంతగానో కష్టపడుతుంది, ఖచ్చితంగా రేపు పొద్దున చిజురుకి నేను ఎటువంటి హెల్ప్ అయినా సరే నేను రిఫ్యూజ్ చేయకుండా చెయ్యాలన్నట్లు మనోడు ఒక గోల్ని అయితే పెట్టుకుంటాడు. ఇంకా ఇక్కడే సీన్ గట్టి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు, మనోడు అవే ఆలోచనలతో ఇంకా చిజురుని గుర్తు తెచ్చుకుంటూ నిన్న జరిగిన కన్వర్జేషన్ గురించి ఆలోచిస్తూనే తన కాలేజ్కి వెళ్తాడు అండ్ అక్కడే మనోనికి మళ్ళీ మన చిజురు పాప కనపడుతుంది, దట్టు తన కాలేజ్లో ఉంది కాబట్టి ఇద్దరు ఏం మాట్లాడుకోరు అండ్ పక్కన ఎవరు లేకపోవడం చూసి మనోడు ప్యానిక్ అయినా సరే ఎవరు లేరులే అన్నట్లు ఇద్దరు క్రాస్ అవుతూ వెళ్ళిపోతుంటారు కానీ బట్ మన కాజయ్ గానికి ఇప్పుడు చిజురు మీద ఫీలింగ్స్ మరికొద్దిగా పెరిగాయి, లిటరలీ మనోడు ఇప్పుడు పూర్తిగా చిజురుకి అయితే అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. ఇంకా అదే సంతోషంలో మనోడు కాలేజ్లో గెంతులేస్తూ కేకలేస్తూ పరిగెత్తుకుంటూ ఒక జిరాక్ షాప్ దాకైతే వెళ్తూ ఉంటాడు అండ్ ఈ గ్యాప్ లోనే మనోడు చేసి ఇట్లాంటి వింత చేష్టలన్నింటినీ కూడా మన మామిచాన్ పాప అయితే చూసేస్తుంది అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుస్తుంది.
ఇప్పటి వరకు వీడియో చూస్తున్నావు అంటే నీకు వీడియో నచ్చే ఉంటుంది. అండ్ టుమారో ఈవినింగ్ బ్లీచ్ వీడియో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ వీడియో రిలీజ్ చేయాలంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఒక 50 కామెంట్స్ బ్లీచ్ అని చెప్పొస్తే తప్పకుండా టుమారో ఈవినింగ్ వీడియో రిలీజ్ చేస్తాను. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన కాజయ్ గడ్ అయితే జిరాక్స్ షాప్ లోపలికి వెళ్ళి అక్కడ కొన్ని పేపర్స్ని అయితే ప్రింట్అవుట్ తీస్తూ ఉంటాడు. బట్ ఇక్కడే మనం మైండ్ చిజురుకి ఎంత అట్రాక్ట్ అయిపోయిందంటే మనం నార్మల్ పేపర్స్ని చూస్తూ కూడా అవి చిజురు ఫొటోస్ అనుకుంటూ మనోడు చిజురుని తలుచుకుంటూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి మామిచాన్ వచ్చి మాట్లాడిస్తుంది. ఇంకా తనని చూసిన మనోడు మామిచాన్ అని చెప్పి షాక్ అయితే ఇంకా అప్పుడే మామిచాన్ కూడా నేను నీతో ఒక నిమిషం మాట్లాడాలి అంటుంది. ఇంకా మనోడు మాత్రం ఇది ఏ దాని గురించి మాట్లాడబోతుంది అనుకొని భయపడుతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన మామిచాన్ ఇంకా మన కాజయ్ గడు ఒక సపరేట్ రూమ్లోకి వెళ్ళి వీళ్ళిద్దరునే మాట్లాడుతూ ఉంటారు. అండ్ లిటరలీ మన కాజయ్ గడు వణికిపోతూ ఉంటాడు. అసలు ఇది ఇప్పుడు దేని గురించి మాట్లాడబోతుంది, ఖచ్చితంగా చిజురు గురించి అనుకుంటూ ఉండగానే ఇంకా అప్పుడే మామిచాన్ కూడా కాజయ్య నాకు చిజురు రెంటే గర్ల్ ఫ్రెండ్ అనే విషయం తెలిసిపోయింది అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా నార్మల్గా రియాక్ట్ అయితే అప్పుడే మామిచాన్ ఎందుకని నువ్వు నార్మల్గా రియాక్ట్ అయ్యావు అనడంతో ఇంకొకసారిగా మనోడు ప్యానిక్ అయినట్లు నటించి ఏంటి చిజురు రెంటే గర్ల్ ఫ్రెండా, ఇది ఎలా తెలుసు, నీకెలా తెలుసు, ఎప్పుడు తెలుసు, అది ఇది అన్నట్లు క్వశ్చన్స్ అడుగుతుంటే ఇంకా మామిచాన్ కూడా నేను రీసెంట్గానే తెలుసుకున్నాను అండ్ నేను దాని గురించి తెలుసుకున్న వెంటనే ఇది ఫస్ట్ నీకే చెప్దాం అనుకున్నా, అందుకనే నేను నిన్న రాత్రి మీ ఇంటికి కూడా వచ్చాను. బట్ నువ్వు లేకపోతివి, అందుకనే నేను ఇప్పుడు నీతో ప్రైవేట్గా ఇలా మాట్లాడుతున్నానంటే ఇంకా మాట్లాడుతున్న మన కాజయ్ గడు ఇదేందబ్బా ఇంత నార్మల్గా మాట్లాడుతుంది, యాక్చువల్గా ఇది అరిచి గోల చేయాలి కదా, లేకుంటే నన్ను క్వశ్చన్స్ అడగాలి, లేదంటే నన్ను తిట్టాలి, చిజురు నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి సంవత్సరం పాటు నేను అందరినీ మోసం చేస్తున్నందుకు అని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే మామిచాన్ పాప దయచేసి నన్ను క్షమించు కాజయ్, ఇదంతా నా వల్ల జరిగింది కదా, నేను నిన్ను వదిలేయడం వల్లే కదా నువ్వు ఆ డిప్రెషన్ నుంచి తప్పించుకోవాలన్నట్లు ఆ చిజురుని బుక్ చేసుకున్నావు. అండ్ దాదాపు సంవత్సరం పాటు నువ్వు తనని రెంటే గర్ల్ ఫ్రెండ్ కింద బుక్ చేసుకుంటూ నీ డబ్బులు అంతా కూడా పోగొట్టుకున్నావు కదా అనడంతో ఇంకా ఆ మాట్లాడిన కాజయ్యుడు ఇదేంద్ర ఇంత నార్మల్ గా మాట్లాడుతుంది అన్నట్లు ఆలోచిస్తూ ఉండగానే పైకి మాత్రం యాక్చువల్ గా నేనే క్యూరియాసిటీతో తనని బుక్ చేసుకున్నా, అసలు ఆ వెబ్సైట్ ఎలా పనిచేస్తుంది, అంతకుమించి ఏమీ లేదంటే ఇంకా అప్పుడే మన మామిచాన్ కూడా అలాగైతే నువ్వు నా మీద కోపంగా లేవు కదా, నువ్వు నా గురించి ఆలోచిస్తూనే తనని బుక్ చేసుకున్నావు అన్నట్లు నేను బాధపడ్డానంటే ఇంకా ఆ మాట్లాడిన కాజయ్ గడు నిజం చెప్పాలంటే నేను దీని డిప్రెషన్ నుంచి తప్పించుకోవాలన్నట్లే ఆ రెంటే గర్ల్ ఫ్రెండ్ బుక్ చేసుకున్నా. బట్ తనని బుక్ చేసుకుని నుంచి నా లైఫ్ ఎంతో అందంగా మారింది. బట్ ఈ విషయం దీనికి తెలియకూడదు అన్నట్లు పైకి మాత్రం మనోడు నన్ను క్షమించు మామిచాన్, నేను దాదాపు సంవత్సరం పాటు నిన్ను మోసం చేశాను, నా ఫ్రెండ్స్ని మోసం చేశాను, ప్రతి ఒక్కరిని మోసం చేశాను, నా ఎంత చెత్త నా కొడుకే లేడు, నాకు ఒక రియల్ గర్ల్ ఫ్రెండ్ లేదన్నట్లు నేను బాధపడుకుంటానే మీ అందరికీ నా యొక్క రెండే గర్ల్ ఫ్రెండ్ని రియల్ గర్ల్ ఫ్రెండ్ మాత్రమే పరిచయం చేసి ఇలా సంవత్సరం పాటు తనని మెయింటైన్ చేసినందుకు దయచేసి నన్ను క్షమించు అంటే ఇంకా ఆ మాట్లాడిన మామిచాన్ మనోడిని అర్థం చేసుకొని కాజయ్య నా మాటను ఉన్నది ఒకటే జీవితం, ఖచ్చితంగా నీకు నేను కాకపోయినా ఫ్యూచర్లో మంచి గర్ల్ ఫ్రెండ్ అయితే దొరుకుతుంది అండ్ నేను ఇలా అంటున్నానని ఏమనుకోద్దు, ఎండ్ ఆఫ్ ది టైంలో నీకు చిజురుకుండేది కేవలం ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ మాత్రమే, నువ్వు తనని నిజంగా గర్ల్ ఫ్రెండ్ మాదిరి బుక్ చేసుకోలేదు అండ్ తను కూడా నిన్ను ఎప్పుడు బాయ్ ఫ్రెండ్ మాదిరి అంగీకరించలేదు. సో బెటర్ నువ్వు తనకి దూరంగా ఉంటేనే బెస్ట్, ఎందుకంటే దాదాపు నువ్వు సంవత్సరం పాటు తనని బుక్ చేసుకోవడం వల్ల నీ డబ్బులు వేస్ట్ తప్పనేసి నీకు ఏమీ లైఫ్లో ఉపయోగం అనేది రాలేదు. సో ఫ్యూచర్లో అయినా సరే దీన్ని నువ్వు గ్రహించి తనని ఇంకా కలవద్దు అని చెప్తుంది. ఇంకా మాట్లాడిన కాజయ్ గడు కూడా సరే తప్పకుండా మామిచాన్ నువ్వు ఎలా అంటే అలా అంటాడు. ఇంకా అప్పుడే మామిచాన్ కూడా సరే అలాగైతే మళ్ళీ కలుద్దాం బాయ్ కాజుకున్ అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తను వెళ్ళిపోయిన కొద్దిసేపటికి మన కాజయ్ గనికి అమ్మయ్య తప్పించుకున్నా. బట్ చిజురు ఇంకా మామిచాన్ ఇద్దరు కూడా నా గురించి ఇంతగా కేర్ చేస్తారని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సీజన్ 1 లాస్ట్ ఎపిసోడ్లో ఇది నన్ను ఎంతగా తిట్టుకుందో నేను చూసా కదా, బట్ ఇప్పుడు ఎందుకని ఇది నా మీద ఇంత కేర్ చూపిస్తుందని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగానే మామిచాన్ తనకు ఒక మంచి గర్ల్ ఫ్రెండా లేకుంటే ఇప్పుడు కావాలని తనని వాడుకుంటుంది అన్నట్లు. ఆ నెక్స్ట్ సీన్లోనే మనకు మామిచాన్ చూపిస్తారు. మామిచాన్ మాత్రం పైకి నడుచుకుంటూ వెళ్తూ లోపల మాత్రం లూజర్ చెత్త నా కొడుకు, అబద్ధాలు దాదాపు సంవత్సరం పాటు నాకు అబద్ధాలు చెప్పాడు, వీడి వల్ల సంవత్సరం నుంచి నేను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళానో నాకు తెలుసు. బట్ ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది. కానీ నిన్న నేను విన్ రూమ్లో ఆ హ్యాండ్ బ్యాగ్ చూసా, కొంప తీసి అది నిజంగానే చిజురుదా లేదంటే వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఏమన్నా నా దగ్గర నాటకాలు ఆడుతున్నాడు అన్నట్లు మన పాప ఆలోచిస్తూనే అప్పుడే అక్కడికి వచ్చిన కీబాగాని చూసి ఎంతో నైస్గా మాట్లాడిస్తుంది. బట్ మన కీబాగానికి మామిచాన్ అంటే అస్సలు నచ్చదు, అది ఎందుకో మీ అందరికీ కూడా తెలుసు. తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకి కాజయ్ గారిని ఇంకా రూకచాన్ పాపని చూపిస్తారు. ఇంకా అప్పుడే రూకచాన్ పాప కూడా కాజయ్ గారి కోసం వంట చేస్తానంటే ఇంకా మనోడు ఇప్పుడు ఎందుకని నువ్వు ఇట్లాంటి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నావు అంటే ఇంకా అప్పుడే రూకచాన్ కూడా నేను రీసెంట్గానే నిన్ను గమనించాను, నువ్వు నిజంగానే నీ వెయిట్ అనేది లాస్ అవుతున్నావు, సో ఇలాగుంటే కష్టం, అందుకని నేను ఈరోజు నీ కోసం ఖచ్చితంగా కుక్ చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా నీ ప్లేస్లోనే, ప్లీజ్ నన్ను రానివ్వు అని
అని చెప్పి బలవంతంగా మనోనికి ఇష్టం లేకున్నా సరే మనోన్తో పాటు షాపింగ్కి వెళ్ళి తను వంట చేయడానికి అన్ని సామాన్లు కొంటూ ఉంటుంది. ఇంకా మనోడు కూడా అసలు ఇది ఏం ప్లాన్ చేస్తుందిరా అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి యాక్చువల్గా నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు రూకచాన్ అంటే ఇంకా మన పాప కూడా నీకోసం నేను కర్రీస్ చేస్తా అంటుంది. ఇంకా అప్పుడే మనోడు పక్కన ఉండే రెసిపీస్ తీసి ఈ కర్రీస్ తీసుకుంటే బెస్ట్ కదా అట్ ఏ టైం త్వరగా అయిపోతాయంటే ఇంకా అప్పుడే రూకచాన్ పాప కాజేగాని తిట్టి ఒరే చెత్త నా కొడుక నా బంగారు బాయ్ ఫ్రెండ్ కోసం నేను ఇట్లాంటి వేస్ట్ ఫుడ్ చేస్తానా నీ కోసం నేను నా చేతులతోనే ఒక మంచి స్పెషల్ ఫుడ్ అయితే రెడీ చేస్తాను గెట్ రెడీ ఫర్ దట్ అని చెప్పి పాప బిల్డింగ్ చేపిస్తూ ఉంటుంది. కానీ బట్ ఇక్కడ డబ్బులు బొక్క మాత్రం మన కాజేగానికే పడుతుంది. ఇదేం కర్మరా దేవుడా. ఆ నెక్స్ట్ సీన్లోనే మన రూకచాన్ పాప కాజేగాని ఇంట్లోకి వచ్చి ఓకే నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను బట్ నువ్వు మాత్రం కిచెన్ వైపు రానే రాద్దని చెప్పి తను వెళ్ళి కిచెన్లో వంట ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అండ్ దాన్ని చూస్తాను మన కాజేగాడు కూడా యాక్చువల్గా నేను కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నా ఇంట్లోకి ఒక అందమైన ఇలా అమ్మాయి వచ్చి నా కోసం ఫుడ్ పెడుతుందని. అండ్ తనని చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. లిటరలీ ఒక అమ్మాయి నా కోసం ఫుడ్ చేస్తున్నందుకు. కానీ సమ్ టైమ్స్ తిను నా మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటానేమో అన్నట్లు మన కాజేగాడు ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే అక్కడికి మన రూకచాన్ వచ్చి తన కోసం ఒక బీర్ అనేది ఇస్తుంది. ఇంకా దాన్ని చూసిన మనోడు వస్తే నీకు బీర్ ఎక్కడి నుంచి దొరికిందే అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. దానికి రూకచాన్ కూడా ఎందుకని అంత పానిక్ అవుతున్నావు అది నీ ఫ్రిడ్జ్ లోనే దొరికింది అనడంతో ఇంకా మనోడు ఓ ఇది నాదేనా నేను ఇంకా ఓవర్ గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లోనే మన రూకచాన్ పాప వంట చేస్తూ ఉంటే ఇంకా అప్పుడే మనోడు స్లైట్ గా తొంగి చూస్తాడు. అండ్ అప్పుడే మన పాపకి వంట రాదు తను కూడా రెసిపీస్ ఫాలో అవుతుంది అన్నట్లు తెలుసుకొని మనోడు ఎందుకని నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు నీకు వంట రానప్పుడు అంతగా ఎందుకు చేస్తున్నావు అంటే ఇంకా మన రూకచాన్ కూడా ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు నువ్వు నా కోసం వెయిట్ పెరగాలి అండ్ నేను నువ్వు వెయిట్ పెరగాలని కోరుకుంటున్నా కాబట్టి వంట చేస్తున్నా నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఫస్ట్ ఇక్కడ నుంచి దొబ్బే అంటుంది. ఇంకా అలా నెక్స్ట్ సీన్స్ లోనే మన రూకచాన్ ఇంకా కాజేగాడు ఫుడ్ తినేస్తారు. అండ్ నెక్స్ట్ మూవీ చూస్తూ ఉండగానే అప్పుడే రూకచాన్ పాప వాళ్ళ అమ్మకి మెసేజ్ చేస్తూ ఉంటుంది ఈ రోజు నైట్ నేను ఇంటికి రానమ్మా లేట్ అవుతుంది నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే పనుకుంటానని చెప్పి ఆ మెసేజ్ లో ఉండడంతో ఇంకా దాన్ని చూసిన కాజేగాడు పానిక్ అయ్యి వస్తే దొంగమండ అసలు ఏం చేస్తున్నావు మర్యాదకి ఇక్కడ నుంచి దొబ్బే అంటుంటే మన రూకచాన్ మాత్రం లేదు లేదు నేను ఈ రోజు అంతా కూడా నీతోనే ఉంటాను ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది. బట్ మన కాజేగాడు మాత్రం లేదు నువ్వు ఉండకూడదు అని చెప్పి ఒక్కసారిగా మనోడు తనని బయటికి నూకేస్తాడు. బట్ మనోని దురదృష్టం ఏంటంటే బయట అదే టైంలో వాన పడుతూ ఉంటుంది. అండ్ ఆటోమేటిక్గా వానలో నాన్నెందుకో మన రూకచాన్ పాప ఇప్పుడు చూసావా కాజుకు నేను ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళలేను ఇక్కడ నుంచి మా ఇంట్లో చాలా దూరం అండ్ సబ్వేలో ట్రైన్స్ కూడా బ్లాక్ చేసేసారు అనడంతో ఇంకా మనోడు వచ్చి దీనిక మా వెదర్ కూడా నన్నే వేసుకుంటుందా ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు కదరా అనుకొని బాధపడుతుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే రూకచాన్ పాప బట్టలన్నీ తడిసిపోవడంతో ఇంకొకసారిగా మన పాప కాజేగాని బట్టలు వేసుకుంటుంది. ఇంకా దాన్ని చూసి మన కాజేగాడు ఒసేయ్ అంగీ వేసుకున్నావు బట్ కింద ప్యాంట్ వేసుకోలేదు కదా అంటే ఇంకా మన పాప కూడా నాకు అది అవసరం లేదు కాజు కొంచెం చూస్తావేమో చూసేసే అంటుంది. ఇంకా మనోనికి ఒక్కసారిగా ఏమేమి కనపడకూడదు అన్నీ కనపడుతూ ఉంటాయి. ఇంకొకసారిగా మనోడు కోప్పడి మర్యాదగా నువ్వు నా దగ్గర కూడా రాద్దు నువ్వు ఈ బెడ్ మీద పడుకో నేను వెళ్ళి కిచెన్లో పడుకుంటా అని చెప్పి మనోడు తనకు చెప్పడంతో ఇంక వెంటనే రూకచాన్ పాప గట్టి కలుసుకుంటూ లేదు మన ఇద్దరం ఇక్కడే పడుకోవాలి నీ బెడ్ మీదే పడుకోవాలి అంటుంటే ఇంకొకసారిగా మనోడు ప్లీజ్ గట్టి గర్వద్దే పక్కన చిసురు వింటుందండంతో ఇంకా మన పాపకి ఎక్కలేని కోపం వస్తుంది. అంటే ఇప్పటికీ నువ్వు చిసురుతో రిలేషన్షిప్ లో ఉన్నావా దాన్ని వదిలేస్తానని మాట ఇచ్చావు కదా అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి అరుస్తుంటే ఇంకా మనోడు కూడా ప్లీజే అరవద్దే నీ కాలు ముక్కుతా అనడంతో ఇంకా మన రూకచాన్ కూడా సరేలే అరవను కానీ బట్ నువ్వు మాత్రం నా పక్కనే పడుకోవాలి అని చెప్పి ఆఫర్ ఇస్తుంది. ఇంకా మనోడు మాత్రం ఏం చేయలేని సిచ్యువేషన్లో అలాగే ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్స్లోనే మన రూకచాన్ పాప చేసిండే ఒక రీల్కి అయితే దాదాపు 80K లైక్స్ వచ్చింటాయి. అండ్ 80K లైక్స్ వచ్చాయంటే వ్యూస్ ఎన్ని వచ్చింటాయో మీకే ఎక్స్పెక్టేషన్స్ వదిలేస్తున్నాను. ఇంకా దాన్ని చూసిన మనోడు బహుశా రూకచాన్ ఎంతో అందంగా ఉంటుంది అండ్ దానికి తోడు ఇప్పుడు తను ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్టేజ్లో ఉందని చెప్పి మనోడు తన మనసులో అనుకుంటాడు. ఇంకప్పుడే రూకచాన్ కూడా కమాన్ కాజుకున్ మన ఇద్దరం ఒక రీల్ చేద్దామా అంటే ఇంకా మనోడు మాత్రం తన డ్రెస్సెస్ ఇంకా తన లుక్స్ వైపు చూస్తూ లిటరలీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక అందమైన అమ్మాయి దట్టు ఒక రేంజ్ పాపులారిటీలో ఉండి ఇంత అందగత్య నా పక్కన ఇంకా నా రూమ్ లో నా బట్టలు వేసుకొని విత్ నన్ను కొంచెం సెక్సువల్ గా టెంప్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తుంది. అండ్ ఇట్లాంటి ఆఫర్ నాకు తప్ప వేరే వానికి ఎవరికి దొరికినా సరే వాడు టెంప్ట్ అవుతాడు. లిటరలీ నాకు కూడా టెంప్ట్ అవ్వాలనే ఉంది కానీ నేను ఓర్చుకుంటాను అన్నట్లు మనోడు తన మనసులో తనని తిట్టుకుంటూ నీకు చిజురు ఉంది ఇంకెవరు అవసరం లేదన్నట్లు ఓ పక్క నుంచి అనుకుంటానే ఇంకో పక్క నుంచి మాత్రం రూకచాన్ ఎంతో అందంగా ఉంది లిటరలీ నాకు ఏదో చేసేయాలనిపిస్తుంది అన్నట్లు తనని తను కంట్రోల్ చేసుకోలేక ఉంటూ ఉంటాడు.
అండ్ ఈ గ్యాప్లోనే ఒక్కసారిగా రూకాచాన్ బ్యాగ్లో నుంచి కాండమ్స్ కూడా బయటపడతాయి. ఇంకా దాన్ని చూసిన మనోడు ఒక్కసారిగా ప్యానిక్ అయ్యి అక్కడ నుంచి దూరం వెళ్ళి కిచెన్లో పడుకుంటాడు. ఇంకా అప్పుడే రూకాచాన్ పాప కూడా యాక్చువల్గా నేను వీటిని ఏదో ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్నా అంటే ఇంకా అప్పుడే మన కాజీ కడతానని తిట్టి, నువ్వు ఆల్రెడీ ఇది ప్లాన్ చేసుకున్నావు కదా, మర్యాదగా నాకు దూరంగా ఉండు, నా దగ్గరికి వచ్చినావు అంటే మర్యాద కదని చెప్పి కోపంగా మనోడు పనుకుంటే ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన రూకాచాన్ కూడా దయచేసి నన్ను క్షమించు, యాక్చువల్గా నేను నిన్ను సెక్సువల్గా టెంప్ట్ చేయాలని కాదు, నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను. నువ్వు అనుకోవచ్చు నేను ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నాను ఏంటి అని, కానీ నాకు చిజూరు అంత మెచ్యూరిటీ లేదు. లిటరలీ నా మనసులో ఎట్లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయంటే నీ మీద నువ్వు కేవలం నాకే దక్కాలన్నట్లు ఒక ఇమ్మెచ్యూర్ థాట్స్ అయితే ఉన్నాయి. దానికోసం నేను ఏదైనా చేయాలని చెప్పి నాకు అనిపిస్తుంది. లిటరలీ నేను నీకోసం ఏదైనా చేస్తాను, అది నాకు ఎటువంటిదైనా సరే నేను దాన్ని తప్పకుండా నీకోసం చేస్తాను. అది ఎందుకని నీకు అర్థం కావడం లేదు. బహుశా ఇట్లాంటి చేయడం వల్ల నువ్వు నా మీద కోపంగా ఉండొచ్చు, కానీ నా చిన్న వయసు నుంచి నేను ఇలాగే చేస్తూనే పెరిగాను. నాకు ఏదైనా కావాలంటే దానికోసం ఏడ్చైనా సరే నేను సాధించుకుంటాను. అండ్ నా మెంటాలిటీ కూడా పెరుగుతూ అలాగే మారిపోయింది. అట్లాంటి నేను ఒక్కసారిగా నీ ప్రేమలో వర్ణించి అసలు నువ్వు నాకు ఎక్కడ నో చెప్తావు అనే బాధలోనే నేను ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నా తప్ప నిడిచి నిజంగానే నేను కావాలని ఏది చేయలేదంటే ఇంకా మాట్లాడిన మన కాజీగాడు ఒక్కసారిగా రూకాచాన్ పాప యొక్క మెంటాలిటీని అర్థం చేసుకొని వెంటనే మనోడు నిజం చెప్తున్నా, నువ్వు చిజూరు కంటే ఎంతో అందగత్తవి అండ్ నిజంగానే నిన్ను చూస్తే ఎవరైనా ప్రేమలో పడిపోతారు. బట్ నువ్వు నా ఫీలింగ్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. యాక్చువల్గా నువ్వు ఇవన్నీ చేస్తుంటే నాకు ఏదో నీ మీద తెలియని వేరే ఫీలింగ్ వస్తుంది అండ్ అది డెఫినెట్గా లవ్ కిందకి మారదు. ప్లీజ్ దీన్ని నువ్వు కూడా అర్థం చేసుకో అంటే ఇంకా మాట్లాడిన రూకాచాన్ కూడా ఒక్కసారిగా తను అక్కడ నుంచి వెళ్ళిపోయి కాజే బెడ్ మీద పడుకొని గుడ్ నైట్ అని చెప్పి నిద్రపోతుంది. ఇంకా మనోడు కూడా అమ్మయ్య తప్పించుకున్నాలే అన్నట్లు మనోడు అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ షిఫ్ట్ అవుతుంది. అప్పుడే మన రూకాచాన్ పాప రెడీ అయ్యి థ్యాంక్ యూ కాజుకోని రాత్రంతా నీ దగ్గర పెట్టుకున్నందుకు బాయ్, బట్ ఎందుకని నీ కళ్ళు వింతగా ఉన్నాయంటే ఇంకా మనోడు కూడా తన మనసులో ఎక్కడ రాత్రి నువ్వు నా మీద వచ్చి పడతావో నేను నా ఫీలింగ్స్ కోల్పోతానో నేను ఏదైనా చేస్తాననే భయంతో లిటరల్లీ రాత్రంతా నిద్రపోలేదు అన్నట్లు తన మనసులో అనుకుంటానే పైకి మాత్రం నా ఫేసే అంత తల్లి, ముందు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోతే అదే చాలని చెప్పి ఒక్కసారిగా తనని బయటికి నూకేస్తాడు. ఇంకా బయటకు వచ్చిన మన రూకాచాన్ కూడా థ్యాంక్ యూ కాజుకోన్ రాత్రంతా నన్ను నీ ఇంట్లో పెట్టుకున్నందుకు బాయ్ బాయ్, మళ్ళీ ఎప్పుడైనా టైం స్పెండ్ చేద్దాం, నీతో కలిసి ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మనోడు కూడా బయటకు వచ్చి ఎందుకని ఇది ఇంతగా సీన్ చేస్తుందని చెప్పి ఆలోచిస్తుండగానే పక్కన మనోడికి చిజురు ఉందనే విషయం గుర్తొస్తుంది. దెబ్బకు మనోడు తన మనసులో పెట్టావు కదా రూకాచాన్ పెద్ద ఫిట్టింగ్ అన్నట్లు చిజురు రూమ్ వైపు చూస్తూ ఉంటాడు. అండ్ లిటరలీ తన డోర్ కూడా ఓపెన్లో ఉన్నట్లు మనోనికి అర్థమవుతుంది. కొంప తీసి చిజురు చూసేసిందా అన్నట్లు భయపడుతూనే మనోడు రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని చిజురు చూసిందా లేదా అసలు నాకేంట్రా ఈ టార్చర్, నాకే ఇలా జరుగుతుంది అన్నట్లు మనోడు ఎంతో బాధపడుతూ ఉంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టి నెక్స్ట్ సీన్ లో మనకి చిజురు పాపను కూడా చూపిస్తారు. లిటరలీ మన చిజురు పాప మొత్తం అంతా కూడా చూసేసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన చిజురు ఏం చేయబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరే చూస్తారు. అండ్ ఈ సీన్ తోని ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.